కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో సవివరంగా రాయాలని మీడియా ప్రతినిధులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం హన్మకొండలో విలేకరుల సమావేశంలో ప్రసంగించి తెలంగాణకు ఏం చేశారని వారి నోళ్లను ఆధారాలతో సహా నిరూపించి మోయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల 3 ఎన్నికల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో గతంలో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారని, ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు, రాహుల్ ప్రసంగాలతో మభ్యపెట్టడం వల్ల అధికారంలోకి వచ్చాయని అన్నారు. మండలిలో అన్ని సమస్యలు లేవనెత్తుతున్నాయని, శాసన మండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సభ్యులందరినీ మూకుమ్మడిగా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఆయన అన్నారు. సర్వోత్తం రెడ్డి వరంగల్, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారని, అన్ని సంఘాల ఉపాధ్యాయులు అభిమానించే వ్యక్తి అని అన్నారు. బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి ఉన్నారని అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు, సంవత్సరం పూర్తి అయినా కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్నారు. రైతాంగ, నిరుద్యోగుల, విద్యారంగం ఏ ఒక్కటి అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. ప్రతి వారం ఢిల్లీకి వెళ్లడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, అక్కడ రాహుల్ మాటలను ఇక్కడికి మూసుకొచ్చి మోదీ, బీజేపీలపై విమర్శలు చేయడం తప్ప ఆయన చేపట్టే పర్యటన మర్మం ఏమీ లేదని అన్నారు. శాసన మండలిలో అడుగడుగున కాంగ్రెస్ హామీలను నిలదీస్తామని, ఇప్పటి వరకు ఆ పార్టీ ఇచ్చిన సమయం ఎప్పటికీ పూర్తయిపోయిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం డిఏలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారని, కానీ ఈ రాష్ట్రంలో అతిగతి లేదని అన్నారు. బీఆర్ఎస్ అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి కుటుంబం అంతా దోచుకున్నదని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దిశలో పాలిస్తుందని అన్నారు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీజేపీ ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, ప్రజలకు అండగా ఉండాలని 3 స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు. ఏ ఒక్క బీసీ సంఘమైనా కాంగ్రెస్ వేసిన సర్వేకు ఆమోదం తెలిపారా అని ప్రశ్నించారు. బీజేపీ కులగణనను సమర్థిస్తుందన్నారు. బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్ తో కలిసిందా అని అడిగారు. తాము కుంభకోణాలు, అవినీతిని ఎప్పటికీ సహించబోమన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.